I'm halfway out, just trying to lose you now. Yeah, it was an illusion now. Yeah, I just wanna see you out. So give it up, leaving all your texts on red with the games you left now. Give it up, you're sick of all the things you said getting in my head now. So I don't wanna know. హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారు కదా. ఈ వీడియోలో చిల్లీ చికెన్ చేయబోతున్నానండి. ఈ చిల్లీ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఇది స్పైసీగా జ్యూసీగా ఉండి ఇందులో సాస్లన్నీ యాడ్ చేస్తాం కాబట్టి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్లా చేసి పెడితే చాలా నచ్చుతుందండి పిల్లలకి. ఈ రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్ ఏ విధంగా చేయాలో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. చిల్లీ చికెన్ చేయడానికి ఎండుమిర్చి 6 తీసుకున్నాను. 250 గ్రామ్స్ బోన్లెస్ చికెను. ఇది 3 సార్లు శుభ్రంగా వాష్ చేసి ఉప్పు నీటిలో అరగంట సేపు నానబెట్టి తీసుకున్న చికెన్ అండి. ఇది ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేయించుకోవాలి. శుభ్రం చేసిన ఈ చికెన్ని ఈ బౌల్లో వేస్తున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ కూడా చికెన్ పీసులకి పట్టేలాగా కలుపుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి. ఈ పిండిలు కూడా చికెన్కి పట్టేలాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసాను. మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చికెన్ని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 పావు కప్పు వాటర్ వేసి, వాటర్ మరుగుతున్నప్పుడు ఎండుమిర్చిని వేయాలండి. 6 ఎండుమిర్చి తీసాను. ఈ ఎండుమిర్చిని వాటర్లో వేసి మరిగించుకోవాలి. మరిగించిన ఎండుమిర్చిని చల్లారే వరకు ఒక పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేయడానికి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ చికెన్ పీసులని ఇందులో వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలండి. బాగా గోల్డెన్ కలర్ రాకూడదు, లైట్గా వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని, బాగా వేయించితే మనకి స్పైసీస్ అన్నీ కూడా పట్టవండి. దీనికి సాసులు అవి కూడా పట్టవు, అందుకని మనం లైట్గా ఫ్రై చేయాలి. కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి ఈ చికెన్ పీస్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే ఆయిల్లో మిగిలిన చికెన్ పీసులు కూడా ఇదే విధంగా ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత చల్లారిన ఎండుమిర్చిని వాటర్తో సహా మిక్సీలో వేసేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ ఎండుమిర్చి పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేయాలండి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోద్ది. ఫ్రై చేసిన ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని వేరే పాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి రేకలండి బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం కూడా వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోకి 1 పచ్చిమిర్చిని కూడా ఇలాగ క్రాస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి క్యూబ్స్లా కట్ చేయాలండి ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ కూడా క్యూబ్స్లా కట్ చేసి ఇవి కూడా ఇందులో వేసి 1 నిమిషం ఫ్రై చేస్తే చాలు, ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇందులోకి బౌల్లోకి తీసుకుని ఎండుమిర్చిని కూడా పేస్ట్ని కూడా వేసేసి ఈ ఆయిల్లో 1 నిమిషం ఫ్రై చేయాలి. ఇది కూడా ఇందులోకి సాల్ట్ వేస్తున్నాను 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్,
ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్, హాఫ్ టీ స్పూన్ వెనిగర్, ఇవన్నీ కూడా సాసులను కలుపుకోవాలండి ఆయిల్లో. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఇందులోకి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి వాటర్, మిక్సీ జార్లో వాటర్, ఎండుమిర్చి మిక్సీ పట్టిన వాటర్ ఒక పావు కప్పు వేస్తున్నాను. ఈ వాటర్ను కూడా ఇందులో మరగనివ్వాలి. ఈ విధంగా ఉండాలండి, గ్రేవీగా ఉండాలి కొద్దిగా. ఈ గ్రేవీ ఉండగానే ఈ చికెన్ పీసులని వేసేయాలి. మరి దగ్గర పడిపోతే ఈ సాసులు అవి చికెన్ పీసులకి పట్టవు. ఇలా కొంచెం గ్రేవీగా ఉండగానే చికెన్ పీసులను అందులో వేసి లో ఫ్లేమ్లో ఈ సాసులు, ఈ కారం అంతా కూడా చికెన్ పీసులకి పట్టేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా సాసులు, కారం అంతా కూడా చికెన్ పీసులకి బాగా పట్టిందండి. ఇందులోకి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే ఆనియన్స్ చిన్న ముక్కల కింద కట్ చేసి వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మొత్తం అంతా కారం, ఉప్పు, సాసులు అన్నీ కూడా బాగా పట్టాయి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్ట్గా ఉండే జ్యూసీగా స్పైసీగా చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి. రెస్టారెంట్ స్టైల్లో బాగుంటుంది. రెస్టారెంట్కి వెళ్ళవసరం లేకుండా చిల్లీ చికెన్ని ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి. రెగ్యులర్గా ఇదే చేసి పెట్టమంటారు. టేస్ట్ అంటే అంత బాగుంటుందండి. ఈ చిల్లీ చికెన్ చేసి ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Shots with a broken spleen, yeah. I'm blessed with the mess you leave, yeah. It's hard to stop in me, yeah. So I don't wanna know all the things that you left in my brain, starting all over again. I only put it away, now you run back in my face. I'm done with all that you can say, So leave me alone, 'cause I don't wanna know.